అర్బన్ కావచ్చు, గ్రామీణ ప్రాంతం కావచ్చు, ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక ఫుల్ పార్లమెంటు, వైజాగ్ పార్లమెంట్లో 6 అసెంబ్లీ స్థానాలు, అలాగే అరకు పార్లమెంట్ 2 స్థానాలు, మొత్తం 15 స్థానాలకు సంబంధించి ఒకసారి పోలింగ్ సరళి కూడా చూస్తే మొత్తం 15 కాన్స్టిట్యూన్సీ వివరాల ప్రకారం ఒకటి భీమిలి 73.9%. ఇన్ని ఇబ్బందులు లేకపోతే లోటుపాట్లు ఉన్నప్పుడు కూడా పర్సంటేజ్ ఆఫ్ పోల్ చూస్తే బాగా వచ్చింది. విశాఖపట్నం ఈస్ట్ 64.73, విశాఖ సౌత్ 61.15, విశాఖపట్నం నార్త్ 62.85, విశాఖపట్నం వెస్ట్ 58.19, గాజువాక 65.33, చోడవరం 84.26, మాడుగుల 83.54, అరకు 70.45, పాడేరు 61.8, అనకాపల్లి 77.54, పెందుర్తి 74.72, యలమంచిలి 84.94, పాయకరావుపేట 81.74, నర్సీపట్నం 82.33. అంటే గ్రామీణ ప్రాంతంలో కంపారిటివ్ కొంత ఎక్కువ పర్సంటేజ్ పోలినప్పటికీ అర్బన్లో కూడా లాస్ట్ టైం పోల్చుకుంటే పర్సంటేజ్ కొంత పెరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఏర్పాట్లకు సంబంధించి కూడా ఒక మాట మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది స్వయంగా ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే మనకి ద్వివేది ఉన్నారో ఆయన స్వయంగా ఆయన ఒప్పుకున్నమాట, భద్రత ఇవ్వలేకపోయాం, అలాగే ఓట్లు గల్లంతు నిజమే, క్షమించండి. ఏదైతే ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఒప్పుకున్న విషయాలు కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను ఇది 5వ ఎలక్షన్ నాకు స్వయంగా. గతంలో పార్లమెంట్ సభ్యుడిగా చేశాను, 4వసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవంతో ఎప్పుడు కూడా ప్రజలు ఇంత రెస్పాన్స్ నేను చూడలేదు. ఒక పాజిటివ్ ఓటు తోటి గవర్నమెంట్కి ఓటు వేయాలి, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకి మనం కృతజ్ఞత చూపించాలని చెప్పని ఒక స్పందన అయితే ఫస్ట్ టైం చూస్తామండి, పెద్ద ఎత్తున పాజిటివ్ ఓటు. ఎందుకంటే మార్నింగ్ 7 o'clockకి ఓటింగ్ స్టార్ట్ అయింది. దాదాపు 20-30% ఈవీఎంలు పనిచేయలేదు. కొన్ని సాయంత్రం 4 గంటల దాకా కూడా పనిచేయని ఈవీఎంలు ఉన్నాయి. కొన్ని అయితే 2 hours 3 hours అట్లా కూడా పనిచేయకుండా తర్వాత కొన్ని రీప్లేస్ చేశారు, కొన్ని రిపేర్లు చేశారు. మార్నింగ్ 7 o'clockకే పెద్ద ఎత్తున మహిళలు అయితే బారులు తీరి క్యూలో నిలబెట్టారు. ఒక 1 hour అట్లా వెయిట్ చేశారు, ఈవీఎం పని చేయకపోతే వెళ్ళిపోయారు. మళ్ళీ 11-11:30కి వచ్చి మళ్ళీ కొంతసేపు వెయిట్ చేశారు. మళ్ళీ అప్పుడు కూడా ఈవీఎం పని చేయకపోతే మళ్ళీ సాయంత్రం వచ్చి లేట్ అవర్స్లో 6 లోపు వాళ్ళు వచ్చి క్యూలో ఉండి రాత్రి 8, 9, 10 మాకు ఒక బూత్ అయితే 37th వార్డులో 209 బూత్లో తెల్లారి 2:30 వరకు పోలింగ్ అయింది. ఎందుకంటే అక్కడ పోలింగ్ స్టార్ట్ కావటమే సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అయింది. ఇలాంటివి ఎన్నో మొత్తం ఈ రాష్ట్రంలో జరిగాయి. ఒక ఫస్ట్ టైం ఎలక్షన్ చరిత్రలో ఇన్ని ఈవీఎంలు పనిచేయకుండా ఉండటం, అలాగే ఇంత లేటుగా పోలింగ్ కావటం ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో జరగలేదు. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎలక్షన్ అయిపోయిన వెంటనే దీన్ని టేకప్ చేయటం, ఏదైతే ఈవీఎంలో ఉన్న ఇబ్బందుల్ని అలాగే వీవీప్యాట్లు కౌంటింగ్ చేసే విధానం కానీ ఓవరాల్గా దీంట్లో జరుగుతున్న లోటుపాట్లు కూడా ఆల్ ఇండియా లెవెల్లో అందరికీ తెలియజేయాలి, ప్రత్యేకించి ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మొన్న ఎలక్షన్ కమిషన్ కలవటం, మేమందరం కూడా అభ్యర్థులుగా ఉన్న వాళ్ళందరం కూడా ఎంపీలు మంత్రులు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎలక్షన్ కమిషన్ తోటి దాదాపు ఒక 2 hours చాలా డీటెయిల్డ్గా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి క్రానలాజికల్గా కానీ ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు నోటిఫికేషన్ వచ్చే ముందు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక ఏ విధంగా ఏం జరిగినా ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరూ కూడా గుర్తుంది, ఎలక్షన్ కమిషన్ మొత్తం అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో మీటింగ్ పెట్టారు. అప్పటికి ఇంకా షెడ్యూల్ కూడా రిలీజ్ కాల. మరి ఆ మీటింగ్లోనే ఎలక్షన్ కమిషన్ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాలా. ఆ తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ను మార్చారు, అలాగే 2 ఎస్పీలు మార్చారు. అది అయిపోయిన తర్వాత నేరుగా చీఫ్ సెక్రటరీ కూడా మార్చడం జరిగింది. అంటే ఓవరాల్గా కూడా రాష్ట్రంలో ఒక ఫియర్, ఒక సైకలాజికల్గా ఒక ఇది క్రియేట్ చేసి మొత్తాన్ని కూడా ఈ ఏదైతే ఎలక్షనీరింగ్ చేసే వ్యవస్థ ఉందో వ్యవస్థ అంతా కూడా ఒక భయపడే దీంట్లోకి తెచ్చుకొని మొత్తం ఏ విధంగా చేశారో మనం చూస్తా ఉన్నాం. ఒకటే దీన్ని బట్టి మీ అందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్కో లేకపోతే ఇతర ప్రెస్ మీట్లో మాట్లాడదాన్ని బట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని ఇంకో రంగంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏదో ఎలక్షన్లో ఓడిపోతా ఉన్నారు, ఎలక్షన్లో ఓడిపోతారు కాబట్టి వాళ్ళు ఏదో సాగులు ఎత్తుకుతూ ఉంటారని చెప్పి మీ ద్వారా వాళ్ళకి ఒకటే మాట తెలియజేస్తా ఉన్నాను. రేపు కౌంటింగ్ ఏదైతే మే 23 కౌంటింగ్ వస్తుందో కౌంటింగ్లో మనం అందరం చూడబోతా ఉన్నాం. ఒక పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు ఏ విధంగా పట్టం కట్టబోతారో మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ఎన్ని మైండ్ గేమ్లు ఆడినా, ఏదైతే ఓటింగ్ సరళి మేము చూసామో మాకు క్లియర్గా అక్కడ అర్థమవుతుంది ఏంటంటే, ముఖ్యంగా మహిళలు మరి 3 సార్లు ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ క్యూలో నిలబడి రాత్రి 8-9 అయినా సరే నిలబడి ఓపికగా ఓట్లేశారంటే వాళ్ళు ఎంత అభిమానంతో తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలనే ఒక డిస్సాటిస్ఫాక్షన్ కానీ లేకపోతే కోపం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి కూడా ఉండేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రభుత్వం అటు అన్ని వర్గాల ప్రజలు, అటు మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో అన్ని వర్గాల ప్రజలకు కూడా ఏమేమి కార్యక్రమాలు చేయాలో అన్నీ కూడా చేయడం జరిగింది. ప్రత్యేకించి మన మహిళలకు సంబంధించిన పసుపు కుంకుమ కానివ్వండి, అలాగే ఈ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు లాంటి ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళకి వచ్చిన పెన్షన్లు కావచ్చు, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో రైతాంగానికి ఇచ్చిన రైతు సుఖీభావ కావచ్చు, మిగతా చంద్రాన బీమా లాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు నేరుగా దాని ఫలితాలు అందాయి, దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల్లో ఆ పాజిటివ్ మూడు, పాజిటివ్ ఓటు అనేది మేము చూడగలిగాం. కాబట్టి తప్పకుండా రేపు కౌంటింగ్ తర్వాత నిజాలు అందరికి తెలుస్తాయి. ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆశిస్తా ఉన్నారో, ప్రచారం చేసుకుంటా ఉన్నారో, అది అంతా కూడా అబద్ధం అని తేలిపోతా ఉంది. అయితే ఒక అనుమానం కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు, మీకు కూడా రావచ్చు. ఓకే, నిజమే, మరి మీరు బ్రహ్మాండం గెలుస్తామంటున్నారు, గెలిస్తే ఎందుకు మళ్ళీ ఈ హడావుడి చేస్తామని చెప్పారు. దాన్ని మీరు ఎట్లా అడుగుతారు, అడగకుండా నేనే మీ దానికి ఆన్సర్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే రేపు ఎన్నికల కౌంటింగ్ ఉందో ఆ కౌంటింగ్లో ఓడిపోతారనో ఓ డౌట్ మాకేం లేదు. 100% తెలుగుదేశం ప్రభుత్వం స్పష్టమైన మెజార్టీ తోటి 125+ సీట్స్ తోటి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. దాంట్లో ఏ మాత్రం కూడా కన్ఫ్యూజన్ కానీ లేకపోతే అనుమానం కానీ లేదు. కాకపోతే ఈరోజు ప్రజాస్వామ్యం అనేది ఒక ప్రమాదంలో పడతా ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు, అటు ఆర్బీఐ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, గవర్నరీ వ్యవస్థ కావచ్చు, ప్రతి వ్యవస్థను కూడా ఈరోజు ప్రక్షాళన చేయాల్సిన అవసరం వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ వ్యవస్థలు. ప్రధానమంత్రులు ఎవరున్నా లేకపోతే ప్రభుత్వాలు ఎవరున్నా కూడా ఈ ఫంక్షనరింగ్ లో ఎప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు కాదు. మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో ఈ వ్యవస్థలన్నింటిలో కూడా వాళ్ళ జోక్యం ఎక్కువైపోయింది. ఈ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ కనుసన్నల్లో పనిచేసే పరిస్థితి వస్తా ఉంది. అందుకే ఈ ప్రజాస్వామ్యం అనేది ప్రమాదంలో పడకుండా దీన్ని కాపాడవలసిన ఒక హిస్టారికల్ నెసిటీ దేశంలోనే ఒక సీనియర్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యత తీసుకున్నారు. రేపు మిగతా రాష్ట్రాల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక్కడ ఏ విధంగా అయితే అక్రమాలు చేయాలని ప్రయత్నం చేశారో మిగతా ప్రాంతాల్లో కూడా అటువంటి అక్రమాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి అక్రమాలు జరగకుండా ఒక ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్లు చేయాలి, ఒక ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్లు జరగాలి అనే ఉద్దేశంతో ఈ భారతీయ జనతా పార్టీ ఇతర పక్షాలన్నింటినీ కూడా ఏకదాటిపైకి తెచ్చి దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. అంతే తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు ఓడిపోతారు కాబట్టి సాగులు ఎత్తుకుంటా ఉన్నారు. ఏ ఒక్క 1% కూడా మేము థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం మా మీద నమ్మకం మాకుంది. మేము చేసిన కార్యక్రమాలు అలాంటి ఈరోజు బ్రహ్మాండంగా ఒక జుబిలియంట్ గా ప్రజలు వచ్చి ఓట్లేశారు. కాబట్టి డెఫినెట్ గా రేపు రిజల్ట్స్ లో మనమే చూడబోతా ఉన్నాం. మరొక్కసారి ఈ ఎన్నికల నిర్వహణలో ప్రజలు చూపించిన విజ్ఞతకి వాళ్ళు పెద్ద ఎత్తున స్పందించి ఓట్లేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈసారి ఏర్పాట్లు అయితే మాత్రం చాలా అస్తవ్యస్తంగా, ఎందుకంటే చిన్న 10x10 రూమ్, అక్కడ 4 బూతులకు సంబంధించి పోలింగ్,
మరి ఆ మిషన్లు, ఏజెంట్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర అధికారులు మొత్తం ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఒకే లైన్ పెట్టి చాలా చోట్ల చాలా ఇబ్బందులు క్రియేట్ చేశారు. సరైన వెంటిలేషన్ లేదు, సరైన గాలి లేదు, సరైన వస్తువులు లేవు. చివరికి మంచినీళ్ళు కూడా అందించిన ప్రాంతాలు ఉన్నాయి. ఏదైనా ఎండకి టెంట్ వేద్దామంటే టెంట్లు కూడా అలా చేయకుండా ఇబ్బందులు పెట్టారు. అయినప్పుడు కూడా అంత మండే టెండల్లో ఒక గాలి అడగపోయినా, లేకపోతే వెలుతురు లేకపోయినా, మంచినీళ్ళు లేకపోయినా, ముఖ్యంగా మహిళలు అంతసేపు క్యూల్లో ఉండి వాళ్ళు ఓట్లేసి వాళ్ళ కృతజ్ఞత తెలిపిన విధానానికి మాత్రం రియల్గా అందరం కూడా ధన్యవాదాలు తెలిపాల్సిన అవసరం ఉంది. మరొకసారి వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళ ఏదైతే ఒక తీర్పు ఇచ్చారో ఆ తీర్పు మనం చూడబోతా ఉన్నాం. రేపు 23 తారీఖు ఎన్నికల కౌంటింగ్లో తప్పకుండా మళ్ళీ మొన్నటి కంటే ఎక్కువ సీట్లు మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందని తెలియజేసుకుంటూ ఎలక్షన్లకు సంబంధించి పార్టీ యంత్రాంగం కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. పార్టీ మెయిన్ బాడీతో పాటు అనుబంధ సంఘాలు, పార్టీ సెంట్రల్ ఆఫీస్ దగ్గర నుంచి, స్టేట్ ఆఫీస్ దగ్గర నుంచి, జిల్లా ఆఫీస్ దగ్గర నుంచి అందరూ కూడా ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ఎన్నికల్లో పాల్గొంచుకున్నారు. దీనికి సహకరించిన డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు కూడా తెలియజేసుకుంటూ విశాఖ జిల్లాలో కూడా ఈ 15 అసెంబ్లీ స్థానాలు, అన్ని అసెంబ్లీ స్థానాలు అలాగే అన్ని పార్లమెంట్ స్థానాలు కూడా ఖచ్చితంగా గెలుచుకుంటామని ఒక ఆశాభావం మాకుంది. రిజల్ట్స్ కూడా మనం త్వరలో చూడబోతా ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు అంత సుపరిపాలన కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తే భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా చీఫ్ సెక్రటరీలు ఈ ముఖ్యమంత్రిని విమర్శించినట్టు భారతదేశంలో ఎవరు లేరు. అలాగే హైయెస్ట్ ఐఏఎస్లు ఈయన మీద ఈయన నిర్వాకాన్ని ఇంత దారుణంగా విమర్శించి ఒక అవినీతి మచ్చలేని ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీ నిన్నటి వరకు ఆయన కింద పనిచేసినప్పుడు చాలా మంచివాడి, వాళ్ళ చీఫ్ సెక్రటరీ ఇప్పుడు దొంగ అని ముద్రేస్తున్నారు అని విమర్శిస్తున్నారు. దీనికి మీరు ఏ రకంగా సమాధానం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఏ ఐఏఎస్ ఆఫీసర్ కూడా సర్వీస్లో ఉండగా ఒకరు మాట్లాడారు. వీళ్ళందరూ కూడా ఇదే ప్రభుత్వాన్ని మీరు చెప్పినట్టుగానే బ్రహ్మాండం, అద్భుతం, అమోఘం అని చెప్పిన సిఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, వాళ్ళ అఫిలియేషన్స్ ఉన్నాయి, వాళ్ళ బిలాంగింగ్నెస్ ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి Subscribe us and press the bell icon for more interesting updates.